హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మెకానిక్ మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వెహికల్ వచ్చేసి పల్సర్ 150 BS6 వెహికల్ అయితే స్టార్టింగ్ అండ్ మిస్సింగ్ ప్రాబ్లమ్ తోటి అయితే మన దగ్గర వచ్చింది ఫ్రెండ్స్. కస్టమర్కి అయితే మనం ఇగ్నిషన్ అండ్ ఫ్యూల్ చెక్ చేసి ఫ్యూల్ పంప్ అయితే పోయిందని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఫ్యూల్ పంప్ అయితే కొత్తది తీసుకొచ్చాం. ఫ్యూల్ పంప్ అయితే కొత్తది తీసుకొచ్చి మనం ఇప్పుడు దానికైతే ఓరింగ్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓరింగ్ అయితే కొత్త ఫ్యూల్ పంప్కి అయితే రాదు, మనం పాత ఫ్యూల్ పంప్ నుంచి అయితే తీసి వేసుకోవాలి. అలాగే ఫ్యూల్ పంప్ అయితే బిగించడం జరుగుతుంది. అలాగే ఫ్యూల్ పంప్ అయితే జాగ్రత్తగా చూసి అయితే బిగించాలి ఫ్రెండ్స్. దానికి అనేది మనకు లాక్ అనేది సిస్టమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తా చూడండి. మీదికెళ్ళి క్యాప్ లెక్క ఉన్న దానికైతే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు రెండు లాగా, ఒకటి ట్యాంకీకి ఒకటి ఫ్యూల్ పంప్కి మనం ఎలా స్క్రూలు ఏ సైడ్ ఫ్యూల్ పంప్ అనేది ఉందో అనేది తెలుసుకోవడానికి అయితే మనకు ఆ టైమింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ట్యాంకీకి అలాగే ఫ్యూల్ పంప్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కరెక్ట్ పెట్టేసి లాక్లో అయితే ఫిట్ చేసుకోవాలి. అలాగే అది ఫ్యూల్ పంప్ పైప్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా దాని కేబుల్ అనేది కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కేబుల్ పెట్టుకున్న తర్వాత మనం అయితే వెహికల్కి అయితే ఫిట్ చేసేసి ఇప్పుడు ఫ్యూల్ పంప్ అనేది మనకు పర్ఫెక్ట్ వస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్యూల్ పంప్ అనేది మనకైతే ఫ్యూల్ అయితే పర్ఫెక్ట్ వస్తున్నది ఫ్రెండ్స్. వెహికల్కి అయితే బిగించి ఇప్పుడు స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూడండి. మనకు ఇంకైతే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని మన వీడియోస్ చూడాలనుకుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.